ధనయోగ సాధనలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జై గురుదత్త. ఈ వీడియోలో గణపతి సర్వకార్యసిద్ధి సాధన గురించి చెప్పబోతున్నాను. విద్యా ఉద్యోగం లేకపోవడం, వివాహం కాకపోవడం, పిల్లలు మారం చేసి మాట వినకపోవడం, ఇలాంటి సమస్యలకు ఈ గణపతి సర్వకార్యసిద్ధి సాధన చేసుకోవడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ సాధన ఎలా చేయాలో ఇప్పుడు చెబుతాను. ముందుగా పీఠంపై ఎర్రని వస్త్రాన్ని శుభ్రం చేసుకుని పరిచిన తర్వాత పసుపు కుంకుమ కలిపిన అక్షింతలు వేసి దానిపై స్వస్తికం దించి శివపార్వతుల మరియు గణపతి ఫోటో ఉన్న చిత్రపటాన్ని స్థాపితం చేసి ఎదురుగా ఒక తమలపాకులో గుండు వక్క స్థాపితం చేసి 2 లవంగాలు 2 ఇలాచీలు మిసిరి పెట్టాలి. గుండు వక్కకి అక్షింతలు పసుపు కుంకుమతో పూజించాలి. గణపతికి గరిక గులాబీ పూలు సమర్పించాలి. అలాగే 2 మోతిచూర్ లడ్డులు నైవేద్యంగా సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే మీరు ఎరుపు వస్త్రాలను ధారణ చేయాలి. అలాగే మీరు వేసుకున్న హాసనం కూడా ఎరుపు వస్త్రాన్ని ఉపయోగించాలి. ఈ సాధన రుద్రాక్షమాలతో చేయాల్సి ఉంటుంది. 11 రోజులు ఈ సాధన చేయాలి. రాత్రి 9 తర్వాత ఈ సాధన ప్రారంభించాలి. మరియు 11 మాలలు జపించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గణపతిని పూజించినట్లయితే మీకు ఎటువంటి సకల దుఃఖ దరిద్రాలు బాధలు ఉన్నా తొలగిపోతాయి. సాధనని గురు ఉపదేశం తీసుకుని గురువు యొక్క పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. జై గురుదత్త.